పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకం పరాకాష్ఠకు చేరింది. ల్యాండ్ సెటిల్మెంట్స్ తీవ్ర స్థాయికి చేరాయి. తన షాపింగ్ కాంప్లెక్స్ పై టీడీపీ నేతలు కన్నేశారని, రక్షణ కల్పించాలని స్వయంగా డీఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత దాడులకు పాల్పడటం అనంతపురంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? మైనారిటీలకు రక్షణ లేదా? చంద్రబాబు, లోకేష్ ఏం చేస్తున్నారంటూ ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఓ మహిళ ఆక్రందన టీడీపీ నేతల దాష్టికానికి అద్దం పడుతోంది. ఇది టీడీపీ శ్రేణుల దౌర్జన్య కాండ. ఎవరైనా ఎదురు తిరిగితే దాడులకు తెగబడ్డం కూటమి పాలనలో కామన్ అయిపోయింది. డాక్టర్ షరీఫ్, సోమియా దంపతులు మైనార్టీ వర్గానికి చెందిన వీరికి అనంతపురంలో సాయినగర్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దీని విలువ 1.5 కోటికి పైగా ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే అస్రా ఐకేర్ నిర్వహిస్తున్నారు దంపతులు. ఏడాది క్రితం ఈ ఆస్తిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను 3 నెలల కిందట మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. ఇదంతా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కనుసన్నల్లో జరిగిందని సోమయ్య, షరీఫ్ దంపతులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బావమర్ది అశోక్ చెప్పడం వల్లే రిజిస్ట్రేషన్ అధికారులు డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై అనంతపురం డీఎస్పీ విచారణ చేపట్టారు. బాధితులను పిలిచి వివరాలు సేకరించారు. బాధితులను పోలీసులు ఎలా పిలిచి విచారించారో లేదో అదే రోజు రాత్రే టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అస్రా ఆప్టికల్స్ లోకి చొరబడ్డారు. సిబ్బందిపై దాడి చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ కు తాళాలు వేసి ఆక్రమించుకున్నారు. దాడి జరుగుతున్నప్పుడు డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత దంపతులు చెప్తున్నారు. తమ ఆస్తిని పబ్లిక్ గా కబ్జా చేస్తున్న ఏ అధికారి పట్టించుకోవడం లేదంటున్నారు. మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి ఏమైనా ఇంతవరకు వస్తే. గవర్నమెంట్ చచ్చిపోయిందండి. నిజంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇప్పుడు వర్స్ట్ గవర్నమెంట్ అయిపోయింది. నేను నా భర్త షాప్లో లేము కాబట్టి సరిపోయింది. ఏదైనా ఉండింటే వాళ్ళు ఖచ్చితంగా మా మీద ఏదో చేసేకే వచ్చినారు. మా మీద ఖచ్చితంగా వాళ్ళు ఏదో మైనారిటీ వాళ్ళమని మా మీద ఇంత కక్ష సాధింపు చేస్తున్నారు. లేదా ఎందుకు వాళ్ళు ఇంత దారుణానికి తెగిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదన్న. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అన్న. మైనారిటీకి రక్షణ కలిగించాలని నేను అనుకుంటున్నాను. భవన యజమాని ప్రదీప్, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులతో సోమయ్య దంపతులకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షాపింగ్ కాంప్లెక్స్ ను తొలుత సోమయ్య దంపతులకు, ఆ తర్వాత మరొకరికి విక్రయించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తారా, లేదంటే టీడీపీ లీడర్లు చెప్పినట్టు నడుచుకుంటారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.